ఇంటర్మీడియట్ విద్యామండలిలో ఓ అవినీతి బయటపడింది. గెస్ట్ ఫ్యాకల్టీ అంటే గెస్ట్ లెక్చరర్ల నియామకంలో అవినీతి జరిగింది అన్నటువంటి వార్తను ఒకటి సాక్షి హైలైట్ చేసింది. ఇంటర్మీడియట్ విద్యామండలిలో మరో అవినీతి భాగోతం బయటపడింది. జూనియర్ కళాశాలలో అవసరమైన చోట ప్రిన్సిపల్స్ మాత్రమే నియమించాల్సిన గెస్ట్ ఫ్యాకల్టీని రీజనల్ జాయింట్ డైరెక్టర్లు ఆర్జేడీలు నియమించేశారు. జూనియర్ కాలేజీలో విద్యార్థులు చేరికలు పూర్తయ్యాక అవసరమైన చోట గంటల లెక్కన వేతనంపై నియమించాల్సిన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు ముందుగానే అమ్మేశారు. అది గతేడాది పనిచేసిన గెస్ట్ ఫ్యాకల్టీల్లో డబ్బులు ఇచ్చిన వారికి, సిఫారసు లేఖలు తెచ్చిన వాళ్ళకి స్థానికంగా అవకాశం కల్పించి మిగిలిన వాళ్ళకి మాత్రం జిల్లాలు దాటించి నియమించారు. అసలు గెస్ట్ ఫ్యాకల్టీ నియామకంపై కమిషనరేట్కి కనీసం నోట్ ఫైల్ కానీ సమాచారం కానీ ఇవ్వకుండానే ఆర్జేడీలు దందా నడిపించారు. రాష్ట్రంలో 4 జోన్లో మొత్తం 1070 మందిని ఇలా నియమించినట్టు తెలుస్తోంది. నియామకాలకు గాను ఒక్కో గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి 20,000 నుంచి 25,000 వసూలు చేసినట్టు విమర్శలు వస్తున్నాయి. జోన్ 1, 2లలో మంత్రి అచ్చెన్నాయుడు సిఫార్సులతో పోస్టింగ్ ఇచ్చినట్టు నియామక ఆదేశాలు పేర్కొనడం చూస్తుంటే అవినీతి ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాల్లో గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోలేమని కొందరు ప్రిన్సిపాల్స్ అభ్యంతరం వ్యక్తం చేయగా త్వరలో పత్రికా ప్రకటనలు జారీ చేసి తాము ఎంపిక చేసిన వారిని తీసుకోవాలని ఆర్జేడీలు ప్రిన్సిపల్స్పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన రెగ్యులర్ లెక్చరర్ల బదిలీలోనూ అవినీతికి పాల్పడ్డ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఆర్జేడీలు ఇప్పుడు 2 నెలల ముందే ఎలాంటి బడ్జెట్ నోటిఫికేషన్ లేకుండా నియామకాలు చేపట్టడం చూస్తున్న కూటమి ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యామండలి ఎంతగా అవినీతిలో కూరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చని ప్రిన్సిపాల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పాపం వాళ్ళు ఏదో చేస్తున్నారు రిక్రూట్మెంట్, అది కింద స్థాయి పై స్థాయి. 25,000 లంచం అంటే చండాలంగా ఉంది ఆ వార్తే. వాళ్ళు ఏదో ప్రొసీజర్ ఏదో చేస్తున్నట్టున్నారు. మేబీ ప్రిన్సిపాళ్ళ బదులు ఆర్జేడీలు చేస్తున్నారు బదులు వాళ్ళు శాఖాపరంగా కొట్టుకుంటారు. దాన్ని అవినీతితో ముడిపెట్టడం తప్పు. గెస్ట్ లెక్చరర్ లేకపోతే పాఠాలు చెప్పేవాళ్ళు కాలేజీల్లో ఉండరు, నాశనం అవుతాయి విద్యా సంస్థలు.